ఇప్పుడు మనం వెళ్ళబోయేది మామూలు నెల కాదు. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, గ్రంథాలు, రామాయణ, భారత, భాగవత, గీత వంటి పవిత్ర చారిత్రక వాస్తవిక గాథలలో ఋషులు, మునులు, మహర్షులు, కింపురుషులు, దేవతలు, పతివతలు, సప్తర్షులు, రాక్షసులు ఇటువంటి ఎందరో మహనీయులు, మహాత్ములు స్తుతించి, ప్రార్థించి, పూజించిన శ్రీకృష్ణుడు నడిచిన నేల. సనాతన ధర్మాన్ని శివుడు, శ్రీరాముడి తర్వాత విశ్వవ్యాప్తం చేసినటువంటి మహనీయుని పవిత్రమైనటువంటి భూమికి మీకు స్వాగతం పలుకుతూ, ఆదిగా అనాదిగా శివుడితో మొదలైనటువంటి సనాతన ధర్మం ప్రకృతిని పూజిస్తూ, పంచభూతాలను సేవిస్తూ, సృష్టికి తండ్రిగా శివలింగాన్ని ఆరాధిస్తూ, సృష్టికి మూలంగా కామాఖ్యాదేవిని తలుచుకుంటూ సదా సర్వదా అండపిండ బ్రహ్మాండాల అద్భుతాలను తన అవతారాల్లో రాముడి నుండి కృష్ణుడిగా మారి మన సనాతన ధర్మానికి జగద్గురుగా ఎదిగినటువంటి ఆ గీతాచార్యుని పాదాల చెంతకు ఈరోజు నేను చేరాను. అందుకు నాకు ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను. దశాబ్దం క్రితం అనుకున్నటువంటి ద్వారక యాత్ర ఈ రోజుతో నెరవేరి ఆ పరమశివుడి జ్యోతిర్లింగాలను కూడా దర్శనం చేసుకోవడం అనేది నా జీవితంలో నవ్వుతో నా భవిష్యత్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.